పెద్ద ఇష్యూలో ముఖ్యమంత్రి ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు, కనీసం మంత్రివర్గంలో కూడా ఎవరు దాని మీద స్పందించిన విధంగా కూడా లేదు. అందుకే అంటున్నా, ముఖ్యమంత్రి అన్నట్టు తండ్రి లాగా వరకు అందరికి తండ్రి. అవును అవునా? అవును. తండ్రి లాగా వివరిస్తాడా లేదా పార్టీ నాయకులాగా వివరిస్తాడా చూద్దాం. ఇప్పుడైతే అప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేసింది, ఇంకా ఏం జరుగుతుంది అనే దాన్ని ఇంకా ఫర్దర్ గా మేము కూడా మా పార్టీ నుండి కూడా పిటిషన్ వేస్తున్నాం ఆ కేసులో. సో కాబట్టి మేము కూడా ఊరుకో, అన్యాయం జరిగితే కుటుంబానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రశ్నే లేదు. అంటే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు దళితుల మీద జరుగుతున్న దాడులు అనే దాని మీద ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఇన్సిడెంట్ కూడా కన్సిడరింగ్ దాని మీద వెళ్తా ఉంది. ఇప్పుడు ఈ రీసెంట్ గా కూడా ఈ రోజు ఏదో పార్కింగ్ జాగా ఇవ్వలేదని ఏదో కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి దళితుల మీద దాడి చేసిరని ఇందాక ఒక వీడియో వచ్చింది. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు చిన్న చూపుంది, మరి దీనికి వివేక్ వెంకట స్వామి బాధ్యత వహించాలి, బట్టి విక్రమార్క బాధ్యత వహించాలి, ఆయన పేరు ఇంకో దామర రాజనరసింహ బాధ్యత వహించాలి, ఇంకో అడ్లూరి లక్ష్మణ్. ఈ నలుగురు ఉన్నారు. దళితుల మీద ఎక్కడ ఈగా వాలినా ఫస్ట్ రాజీనామా చేయాల్సింది వీళ్ళే, ఎందుకంటే వీళ్ళు మా ప్రతినిధులు. అవును. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు? అరే బాబు, నువ్వు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మన వర్గాల కొరకు కొట్లాడాలని, ఎంపీలైనా నువ్వు కొట్లాడినప్పుడు ఎందుకు సీట్ల కూర్చొని మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడని నువ్వు ఎందుకు ఆడ కూర్చోవాలి? అందుకే మా ఆర్పీఐ పార్టీ ఈ నోరు తెరవని ఈ సంపన్నులను దోపిడీదారులు మా వాళ్ళైనా సరే వాళ్ళను వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు. ఖచ్చితంగా రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టింది రాజకీయ ఈ సంపన్నుల కోసము లేదా బానిసల కోసం కాదు, అగ్రవర్ణ పార్టీలు చెంచగిరి చేసే వాళ్ళ కోసం కాదు, మన వర్గాలకు న్యాయం చేసే వాళ్ళ కోసం రిజర్వేషన్ పెట్టారు. సో ఈ మన వర్గాలకు రిజర్వేషన్, మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది మాట్లాడని మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీరు అనరు, రాజీనామా చేయాల్సింది. వాళ్ళు అండర్ కంట్రోల్ కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉన్నట్టుగానే కనపడుతుంది. రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉన్నారు, లేదా కేసీఆర్ కంట్రోల్లో ఉన్నారు, ఇంకో లేకపోతే రామచంద్రరావు కంట్రోల్లో ఉన్నారు, ఎవరి కంట్రోల్లో ఉన్నా గెలిచిన వాళ్ళు దళితులు ఎవరైనా గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి ఆర్పీఐ రానున్న రోజుల్లో వాళ్ళ ఇంట్లో ముంగట ధర్నా చేయబోతుంది. వాళ్ళు రాజీనామా చేయాలా, లేదంటే ఇంకోసారి రాజకీయాలకు దూరం ఉండాలి. జనరల్ పోటీ చేసుకో, నువ్వు జనరల్ పోటీ చేసుకో, జనరల్ గెలుపు, మాకు అభ్యంతరం లేదు. కానీ రిజర్వేషన్ పోటీ చేసినప్పుడు రిజర్వేషన్ చేసినప్పుడు మా వాళ్ళ గురించి మాట్లాడను అని నీకు అలా సీట్లో కూర్చునే నైతికత లేదు. ఇప్పుడు బేసిక్ గా క్లియర్ గా అర్థం అవుతుంది కదా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది కదా. మీకు సంబంధించిన మీరు